ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అనగా 8/1/2025 తిరుమలలో తగ్గినటువంటి భక్తుల రద్దీ, ఉచిత దర్శనం కోసం ఎటువంటి కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ లైను. దాదాపుగా ఏ టోకన్ లేనటువంటి శ్రీవారి భక్తులకు 6 నుంచి 8 గంటల సమయం తీసుకుంటుంది. అలాగే ఎస్ఎస్డి టోకన్లు కలిగినటువంటి వారికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కలిగినటువంటి వారికి 2 నుంచి 3 గంటల సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో టోకన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవు. అనగా 10/1/2025 నుంచి 19/1/2025 వరకు. జనవరి 9న భక్తుల సంయమనంతో టోకన్లు తీసుకోవాలని విజ్ఞప్తి. టోకన్లు టికెట్లపై నిర్దేశించిన తేదీ, సమయం ప్రకారం మాత్రమే దర్శనాలకు రావాలని భక్తులకు సూచన. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో బుధవారం ఉదయం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారితో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తూ ఈ క్రింది విషయాలు చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో టోకన్ లేని భక్తులు తిరుమలకు వస్తే దర్శనాలు చేయించబడడం సాధ్యం కాదని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు 10 రోజుల పాటు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని కూడా చెప్పారు. జనవరి 9వ తేదీ తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లలో తిరుమలలో 1 కేంద్రం. తిరుమల స్థానికులకు మాత్రమే ఇది. 4 కౌంటర్లలో భక్తులకు 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల ఎస్ఎస్డి టోకన్లు జారీ చేస్తామని, భక్తుల సంయమనంతో టోకన్లు పొందాలని కోరారు. 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు టోకన్లు జారీ చేస్తామని వెల్లడించారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి భక్తులు ఎవ్వరూ అధైర్యపడకుండా టోకెన్లు పొందాలని సూచించారు. భక్తుల ఆరోగ్య భద్రతా దృష్ట్యా మాస్కులు ధరించి తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 10వ తేదీ ఉదయం 4:30 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని, ఆ దర్శనాలు పూర్తి కాగానే 8 గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శక్తి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతారని, అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు మలయప్ప స్వామి వారి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6:30 వరకు చక్ర స్నానం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్, వృద్ధులు, చంటి పిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు చెప్పారు. తిరుమలలో వసతి గదులు తక్కువగా ఉన్న కారణంగా దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే క్యూ లైన్లోకి అనుమతిస్తామన్నారు. 10 రోజుల పాటు తిరుమలలో వసతి గదుల ఆన్లైన్ బుకింగ్ రద్దు చేసి సిఆర్ఓ వద్ద సామాన్య భక్తులకు వసతి గదులు కేటాయిస్తామన్నారు. భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు తమకు కేటాయించిన తేదీ, సమయానికే దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 7 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విఐపీలకు జారీ చేసిన టికెట్లపై ముద్రించిన పార్కింగ్ వివరాల మేరకు తమకు కేటాయించిన సమయానికే వాహనాల్లో రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల్లో తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా దాదాపు 3,000 మంది పోలీసులు, 1,550 మంది టీడీపీ విజిలెన్స్ సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తిరుమలలో 2,770 సీసీ కెమెరాలు, తిరుమల తిరుపతి ఎస్ఎస్డి కౌంటర్లలో అదనంగా 50 కెమెరాలతో భద్రత పర్యవేక్షించనున్నట్లు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా మంచినీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తామని చెప్పారు. విద్యుత్
పుష్పాలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి మైసూరు దసరా ఉత్సవాల్లో విద్యుత్ అలంకరణ చేపట్టే నిపుణులతో ఈ ఏడాది ప్రత్యేక విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. టీటీడీ సమాచార కేంద్రాలు, ఎస్వీబీసీ ఛానళ్లు, ఎస్వీబీసీ రేడియో, ఆల్ ఇండియా రేడియో, టీటీడీ వెబ్సైట్లు, టీటీడీ సోషల్ మీడియా ద్వారా భక్తులకు అవసరమైన సమాచారాన్ని విస్తృత ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా తిరుపతిలోను, తిరుమలలోను అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అధిక మొత్తంలో టికెట్లు జారీ చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు పెద్దపీట. వైకుంఠ ఏకాదశి శుక్రవారం రావడం జరిగింది. మరో 2 గంటలు అదనంగా స్వామివారి కైంకర్యాలు కొనసాగుతాయి. సామాన్య భక్తులు సైతం నిర్దిష్టమైన ప్లాన్ ప్రకారం వస్తే ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం కలుగుతుంది. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీమతి వనబాక లక్ష్మి, శ్రీ భానుప్రకాష్ రెడ్డి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈఓలు లోకదానం, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే ఈ ప్రకటన విడుదల చేయబడినది. నా వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.